హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీపై శుభవార్త. 18% ఐఆర్ జూలై 1న ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లకు శుభవార్త. 12వ పీఆర్సీపై కీలక పరిణామాలు. ఐఆర్, డీఏ, డీఆర్ బకాయిలపై తాజా అప్డేట్స్ మరియు ప్రభుత్వ స్పందన. ఆంధ్రప్రదేశ్ వీటి గురించి అయితే తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్లు దీర్ఘకాలంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటు సిఫార్సులు మరియు అమలుపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన, పెండింగ్లో ఉన్న కరువు భత్యం, డీఏ మరియు డీఆర్ బకాయిల చెల్లింపులు, అలాగే పీఆర్సీ నివేదిక సమర్పణ వంటి అంశాలపై వెలువడనున్నటువంటి తాజా సమాచారం ఉద్యోగ వర్గాల్లో నూతన ఆశలైతే రేకెత్తిస్తున్నాయి. సో, ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే మారింది. మొదటిది మధ్యంతర భృతి ఐఆర్ మరియు డీఏ-డీఆర్ బకాయిలపై ఆశాజనక సంకేతాలు. 18% ఐఆర్‌కు ప్రభుత్వ సానుకూలత. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల దీర్ఘకాల డిమాండ్లలో ఒకటైనటువంటి మధ్యంతర భృతి ఐఆర్‌ని 18%గా నిర్ణయించి జూలై 1వ తేదీ నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అయితే అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇది 12వ పీఆర్సీ పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపులకు ప్రణాళిక సిద్ధం. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ, డీఆర్ బకాయిలను సెప్టెంబర్ నుండి డిసెంబర్ నెలల మధ్య విడతల వారీగా లేదా ఒకేసారి చెల్లించేందుకు పూర్తిగా చెల్లించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారము. ఇది లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎంతో ఊరటనిచ్చే అంశం. ఈ బకాయిల చెల్లింపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా కొంతమేర ఉత్తేజాన్ని అందించి వినియోగ డిమాండ్‌ను పెంచే అవకాశం ఉంది. ఈ పరిణామాలు ముఖ్యంగా పెరుగుతున్న జీవన వ్యయంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాలకు సూపర్ గుడ్ న్యూస్‌గా పరిగణించవచ్చు. ఈ ప్రకటనలు వారికి కొంతమేర ఆర్థిక భరోసాను కల్పించడమే కాకుండా ప్రభుత్వం తమ సంక్షేమం పట్ల సానుకూలంగా ఉంటుందనే ఒక నమ్మకాన్ని కూడా కలిగిస్తాయి. 12వ పీఆర్సీ కాలపరిమితి, ప్రభుత్వ బాధ్యత మరియు ఉద్యోగుల ఆకాంక్షలు. నిర్ణీత కాలపరిమితి మరియు జాప్యంపై ఆందోళన. వాస్తవానికి 12వ పీఆర్సీ 2023 జూలై 1 నుండే అమల్లోకి రావాల్సి ఉంది. అయితే దాదాపు 2 సంవత్సరాలుగా ప్రభుత్వం పీఆర్సీ ఏర్పాటు లేదా ఐఆర్ ప్రకటనపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం వల్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన, అసంతృప్తికి కారణమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి జూలై 1 నుండైనా 12వ పీఆర్సీని అమలు చేయాలని లేదా కనీస పీఆర్సీ కమిషన్‌ను అయినా నియమించి మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు బలంగా అయితే డిమాండ్ చేస్తున్నాయి. నూతన ప్రభుత్వ ప్రాధాన్యతలు మరియు ఆశలు. రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారి సమస్యలు పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటుందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. ఎన్నికల హామీలలో కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఒక ముఖ్యమైన అంశంగా ఉండటంతో ప్రభుత్వం త్వరలోనే పీఆర్సీ కమిషన్‌ను నియమించి ఐఆర్ ప్రకటన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు మరియు ప్రభుత్వ వైఖరి. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు పీఆర్సీ అమలులో ఎలాంటి జాప్యం జరగకూడదని, తమ ఆకాంక్షలకు అనుగుణంగా గౌరవప్రదమైన రీతిలో నిర్ణయాలు ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ముఖ్యంగా 27% నుంచి 35% వరకు ఐఆర్ ఇవ్వాలని, ఫిట్మెంట్‌ను ఆకర్షణీయంగా ప్రకటించి గత పీఆర్సీలలో జరిగిన నష్టాన్ని పూడ్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం 18% ఐఆర్‌కు మొగ్గు చూపుతున్నట్టు వార్తలొస్తున్నాయి. దీనిపై తుది నిర్ణయం జూలై 1 నాటికి వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపి ఉభయులకు ఆమోదయోగ్యమైనటువంటి సమంజసమైన పరిష్కారం కనుగొనాలని వారు ఆశిస్తున్నారు. పీఆర్సీ నిర్మాణం, పనితీరు మరియు ప్రాముఖ్యత. నియమిత కాల వ్యవధిలో వేతన సవరణ సాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఓసారి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు ద్రవ్యోల్బణం, ప్రభుత్వం ఆర్థిక వనరుల లభ్యత, ఉద్యోగుల జీవన ప్రమాణాలు,
పొరుగు రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేళ్లను సక్రమంగా పరిగణలోకి తీసుకొని పీఆర్సీ వేతన స్కేళ్లను సవరిస్తుంది. ఫిట్మెంట్ అత్యంత కీలకమైన అంశం. పీఆర్సీ సిఫార్సులో ఫిట్మెంట్ అనేది అత్యంత కీలకమైన మరియు ఉద్యోగుల వేతనాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అంశం. ఇది పాత బేసిక్ పే నుండి కొత్త బేసిక్ పేకి మార్చేటప్పుడు ఇది ఇచ్చే పెంపుదల శాతం. అధిక ఫిట్మెంట్ శాతం ఉద్యోగులకు గణనీయమైన వేతన పెరుగుదలను అందించి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. సమగ్ర అధ్యయనం ఆధారంగా కమిటీ నివేదిక. పీఆర్సీ కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి ధరల పెరుగుదల, జీవన వ్యయం, వివిధ కేటగిరీల ఉద్యోగుల పని స్వభావం, బాధ్యతలు, ఇతర రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేళ్లను శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఆర్థిక శాఖ అధికారులతో సంప్రదించి తగిన సిఫార్సులతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. గత 11వ పీఆర్సీ అనుభవాలు, పాఠాలు మరియు భవిష్యత్తు అప్రమత్త. అమలులో తీవ్ర జాప్యం జరిగింది. 11వ పీఆర్సీ మరియు ఆర్థిక నష్టం. 11వ పీఆర్సీ వాస్తవానికి జూలై 1, 2018 నుంచి అమలు కావాల్సి ఉండగా, మానిటరీ ప్రయోజనాలు ఏప్రిల్ 2020 నుంచి మరియు పూర్తిస్థాయి అమలు కొత్త జీతంతో కలిపి జనవరి 1, 2022 నుంచి జరగటం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని, విలువైన బకాయిలు కూడా కోల్పోయారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ జాప్యం వారి పదవీ విరమణ ప్రయోజనాలు, గ్రాట్యుటీ లెక్కింపులపై కూడా ప్రతికూల ప్రభావం చూపింది. 12వ పీఆర్సీ పైనే ఆశలన్నీ. గత అనుభవాల దృష్ట్యా 12వ పీఆర్సీ అయినా నిర్ణీత గడువులోగా ఎలాంటి జాప్యం లేకుండా ఉద్యోగులకు సంతృప్తికరంగా, పారదర్శకంగా అమలవ్వాలని వారు బలంగా కోరుకుంటున్నారు. గరిష్టంగా 1 సంవత్సరం సమయం ఉండే నివేదిక తయారీ ప్రక్రియకు ఇప్పుడు ప్రభుత్వం తక్షణమే కమిషన్ను నియమించి ప్రక్రియను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. 12వ పీఆర్సీ అమలుతో అంచనాలు మరియు సంఖ్యాభావ్య ఆర్థిక ప్రయోజనాలు. డీఏ-డీఆర్ విలీనం, బేసిక్ పే పెంపు. కొత్త పీఆర్సీ అమలులో భాగంగా ఆనాటి వరకు ఉన్నటువంటి డీఏ-డీఆర్ మొత్తాన్ని ప్రస్తుత బేసిక్ పేలో విలీనం చేసి కొత్త బేసిక్ పేను నిర్ధారిస్తారు. దీనివల్ల బేసిక్ పే గణనీయంగా పెరిగి తదుపరి అలవెన్స్లు, ఇంక్రిమెంట్లు, పదవీ విరమణ ప్రయోజనాల లెక్కింపు కూడా మారుతుంది. ఫిట్మెంట్ ప్రభావం. వేతనాల్లో గణనీయ వృద్ధి. ప్రభుత్వం ప్రకటించే ఫిట్మెంట్ శాతం ఆధారంగా కొత్త బేసిక్ పే మరియు మరింత పెరుగుతుంది. ఉదాహరణకు, కేంద్ర ప్రభుత్వం 1% డీఏ పెంచితే రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా 0.91% డీఏ-డీఆర్ ప్రకటించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిట్మెంట్ కూడా ద్రవ్యోల్బణం, ప్రభుత్వ ఆర్థిక స్థితిని వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. వేతనాల లెక్కింపు. ఒక ఉదాహరణ, ఒక ఉద్యోగికి ప్రస్తుత బేసిక్ పే 30,000 అనుకుందాం. మొదటగా అప్పటి వరకు ఉన్న డీఏ-డీఆర్ బేసిక్ పేనైతే బేసిక్‌లో విలీనం చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రకటించే ఫిట్మెంట్ శాతాన్ని ఈ విలీనమైన బేసిక్ పేపై వర్తింపజేస్తారు. సూత్రం: కొత్త బేసిక్ పే పాత బేసిక్ పే ప్లస్ విలీనం చేయబడిన డీఏ-డీఆర్ ప్లస్ ఫిట్మెంట్. ఉదాహరణకు 18% ఫిట్మెంట్ ఇచ్చారనుకుంటే 30,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 5,400 18%తో పెరుగుదల అయితే ఉంటుంది. దీనికి అదనంగా డీఏ-డీఆర్ పెరుగుదల ఉంటుంది. ఇది ఒక 6,500 వరకు స్థూల పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ఇది కేవలం ఉదాహరణ మరియు స్థూల అంచనా మాత్రమే. వాస్తవ గణాంకాలు, లెక్కింపు పద్ధతులు పీఆర్సీ నివేదిక మరియు ప్రభుత్వ ఉత్తర్వులపై ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వం నియమించే కమిటీ సిఫార్సులు, ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత ఖచ్చితమైన లెక్కలు వెలువడతాయి. వర్తించే వర్గాలు మరియు సమగ్ర ప్రయోజనాలు. ఈ పీఆర్సీ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు, వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బంది, కార్పొరేషన్ల ఉద్యోగులు, సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు వర్తింపజేస్తాయి. 12వ పీఆర్సీ అమలు జరిగితే పెరిగిన బేసిక్ పే, సవరించిన అలవెన్స్లు, హెచ్ఆర్ఏ, టీఏ, సీసీఏ వంటి మొదలైనవి, మెరుగైన వైద్య సదుపాయాలు, పెన్షన్ ప్రయోజనాలు వారికి ఎంతో ఆర్థిక భద్రతను, జీవన ప్రమాణాలను మెరుగుదలను అయితే అందిస్తాయి. ఆశావాహక దృక్పథం మరియు ప్రభుత్వ బాధ్యత. 12వ పీఆర్సీపై వెలువడుతున్న సానుకూల సంకేతాలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్షలను, రాష్ట్ర ఆర్థిక వాస్తవాలను సమన్వయం చేసుకుంటూ వారికి సంతృప్తికరమైన రీతిలో సకాలంలో పీఆర్సీని అమలు చేస్తుందని ఆశిద్దాం. ఈ సూపర్ గుడ్ న్యూస్ త్వరలోనే వాస్తవ రూపం దాల్చి లక్షలాది మంది జీవితాల్లో సంతోషం నింపాలి అని ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య
సుహృద్భావ వాతావరణం నెలకొనాలని ఆశిద్దాం. తదుపరి అధికారిక ప్రకటనలు, ప్రభుత్వ ఉత్తర్వుల కోసం అందరూ అయితే ఎదురు చూస్తున్నారు. సో, పీఆర్సీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ ఇస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.